అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ అనగా ముందుగా గుర్తొచ్చేది హాస్టల్స్. ఏ గల్లీలో చూసినా 2-3 హాస్టల్స్, పీజీలు కనిపిస్తుంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడుంటూ వారి పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే హాస్టల్స్, పీజీల్లో మహిళల భద్రతపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మహిళలకు భద్రత కల్పిస్తూ ప్రాజెక్ట్ సేఫ్ స్టేకు శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ, సిబ్బంది వెరిఫికేషన్పై, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ప్రాజెక్ట్ సేఫ్ స్టే హైదరాబాద్లోని హాస్టళ్లు, పీజీల్లో మహిళల భద్రతే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పలు సర్వేల్లో హాస్టళ్లలో భద్రతా లోపాలు బయటపడడంతో వాటికి చెక్ పెట్టేందుకు కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చారు. నగరంలోని మహిళా హాస్టళ్లు, పీజీల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించడంతో పాటు ప్రతి హాస్టల్ వివరాలను స్థానిక పోలీసుల వద్ద నమోదు చేయాలని స్పష్టం చేస్తున్నారు. సీసీటీవీల పనితీరు, ఫైర్ సేఫ్టీ, సిబ్బంది వెరిఫికేషన్తో పాటు హాస్టల్కు వచ్చి వెళ్లే వారి వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచిస్తున్నారు. నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని పోలీసులు చెబుతున్నారు. నిరంతరం తనిఖీలు చేస్తామని తెలిపారు. కొత్త నిబంధనలు అమలు చేసేందుకు హాస్టళ్లు, పీజీలకు 2 నెలల సమయం ఇచ్చారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్లోని ఏదైతే హాస్టల్స్, పీజీలు ఉంటాయో అమ్మాయిల భద్రతకు నిమిత్తం కూడా ప్రాజెక్ట్ సేఫ్ సిటీలో భాగంగా మొదటి దశ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్ట్ సేఫ్ సిటీలో పూర్తిగా సురక్ష నివాస్ 1.0 అంటూ ఒక బ్రోచర్ని రిలీజ్ చేశారు. ఆ బ్రోచర్లు పూర్తిగా మార్గదర్శకాలు, అంటే ఏదైతే హాస్టల్స్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళకి మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ సేఫ్ సిటీలో భాగంగా అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య మేడం ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ప్రాజెక్ట్ సేఫ్ సిటీ అని ఒకటి ప్రారంభించారు హాస్టల్స్ కోసం. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రాజెక్ట్ సేఫ్ స్టే లో భాగంగా సురక్ష నివాస్ 1.0 అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టినటువంటి వినూత్నమైన కార్యక్రమము. దీంట్లో ఏంటంటే ఒక మహిళ ఏ ప్లేస్లో ఉన్నా కూడా ముఖ్యంగా తన ఆశయాలని తీర్చుకోవడానికి, సాధించడానికి హైదరాబాద్ లాంటి బిజీ ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఉండే ఈ హాస్టళ్ళు కూడా వాళ్ళకి సేఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతో, అలాగే ఒకే రకంగా జస్ట్ ఫిజికల్ సేఫ్టీయే కాకుండా ఇట్ కుడ్ బి ఫైర్ సేఫ్టీ, ఇట్ కుడ్ బి సేఫ్టీ ఫ్రమ్ అదర్ పీపుల్ దట్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రెమిసెస్, ఇట్ కుడ్ బి సేఫ్టీ రిలేటెడ్ టు డిజిటల్ మీన్స్. ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మేము దాదాపు 450 హాస్టల్స్ని కూడా మేము అన్ని ఎక్స్క్లూజివ్ విమెన్ హాస్టల్ని సర్వే చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం గమనించుకుంటే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 91% సీసీటీవీ కెమెరాస్ ప్రెజెంట్గా ఉన్నాయి. దాదాపు 70% ఫంక్షనల్ ఉండడము, మిగిలిన 30% ఈజ్ యాక్సెప్టబుల్ బికాజ్ డే టు డే ఫంక్షనింగ్లో అది ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. కానీ స్టిల్ ఆ మిగిలిన 30% కూడా వాళ్ళు ఫుల్ఫిల్గా వాళ్ళు ఖచ్చితంగా 100% సీసీటీవీ మెయింటెనెన్స్ ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ఆ సర్వేలో తెలియడంతో పాటు సిపి గారి డైరెక్షన్స్లో భాగంగా ఆ సీసీటీవీ మెయింటెనెన్స్ అనేది మ్యాండేటరీగా చెయ్యాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కదా ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న హాస్టల్స్ కానీ పీజీలు తప్పనిసరిగా కూడా ఆ లిమిట్స్ పరిధిలో ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్లో ఉన్నారో రిజిస్టర్ చేసుకోవాలి, ఫామ్ ఏ నింపాలి, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే బ్రోచర్లో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కూడా హాస్టల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. మొత్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి 2 నెలల సమయం ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా భద్రతా లోపాలుంటే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరోవైపు మహిళల భద్రత కోసం పోలీసులు తీసుకొచ్చిన ప్రాజెక్టు సేఫ్ స్టే మార్గదర్శకాలను స్వాగతిస్తున్నామని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే పలు హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీతో పాటు అవసరమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. కొత్త నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు వాటిని అమలు చేసేందుకు సంబంధిత శాఖలు సహకారం అందించాలని కోరుతున్నారు. మహిళలకు సురక్షితమైన వసతి కల్పించేందుకు పోలీసులతో కలిసి పనిచేస్తామని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. 100% యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. 100% ఒకటి. రెండోది ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. ఈవెన్ 1% అయినా 2% అయినా ఈవెన్ డీటెయిల్స్ ఉండాలి. ఫైర్ సిలిండర్స్ ఉంటాయి మా దగ్గర, రిజిస్ట్రేషను, లేబర్ లైసెన్స్ అన్నీ ఉంటాయి, ఉండాలి కూడా 100%.
మహిళల భద్రతకు భరోసా కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ప్రాజెక్టు సేఫ్ స్టేతో హాస్టళ్లు పీజీల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణతో పాటు హాస్టల్ యాజమాన్యాలు కూడా నిబంధనలను పక్కాగా అమలు చేస్తేనే నగరానికి చదువు, ఉద్యోగాల కోసం వచ్చే మహిళలకు సురక్షితమైన వసతి కల్పించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.